అండి నేను మీ అను వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు వారి ఇంటి రుచులు. ఈరోజు వీడియోలో మనం రొయ్యపట్టు చింతాకు కారప్పొడిని ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను. ఈ కారప్పొడిని నెయ్యి వేసుకొని తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించేసుకొని ఒక కడాయి తీసుకున్నాను. ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు 20 దాకా ఎండుమిర్చి తీసుకొని మనం ఇలా ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ ఆవాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర 3 కలిసి తీసుకున్నానండి. వాటిని కూడా వేసేసుకొని మనం బాగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా మనకి బాగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు 1 కప్పు చింతాకు పొడిని తీసుకున్నాను. ఇవన్నీ ఫ్రై అయిపోయాక పక్కన తీసేసుకొని అలాగే చింతాకు పొడిని తీసుకున్నాను కదా, దాన్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అదే కడాయిలో ఒక 2 నిమిషాలు మనం ఈ చింతాకు పొడిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 1 కప్పు దాకా రొయ్యపొట్టుని తీసుకున్నానండి. దీన్ని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఈ రొయ్యపొట్టు అనేది ఇసుక అవి లేకుండా మీరు ముందు రోజే చేయాలనుకుంటే ముందు రోజే దీన్ని మనం కడిగి ఎండబెట్టుకున్నామంటే ఇసుక అవన్నీ ఏమి ఉండదు. ఈ విధంగా మనం బాగా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇది పాతకాలం వాళ్ళు ఎక్కువగా అయితే వాడేవారండి. ఇప్పుడు మనకు అంతగా తెలీదు. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్సీ పట్టేసుకోవాలి. ముందుగా మనం ఎండుమిర్చి, ధనియాలు ఇవి వేసుకున్నాం కదా, వీటిని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇందులోనే కొద్దిగా ఉప్పును వేసుకోండి, రుచికి సరిపడా వేసుకోండి. వీటిని గ్రైండ్ చేసాను. ఇప్పుడు ఇందులోనే మనం చింతాకు కూడా వేపు పెట్టేసుకున్నాం కదా, ఆ చింతాకును కూడా వేసేయాలి. చింతాకు పొడిని ఇట్లా వేపుకోవడం వల్ల మనకి కొద్దిగా పచ్చివాసన అనేది రాదండి. వేపుకొని తీసుకోండి. ఈ విధంగా చింతాకును మొత్తం వేసేసి మనం గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రొయ్యపొట్టు వేపుకున్నాం కదా, ఆ రొయ్యపొట్టుని కూడా వేసేద్దాం. అన్నిటిని కూడా మనం మిక్సీ పట్టేశాక మెత్తగా ఇలా మిక్సీ పట్టేసి ఇందులో ఒక 20 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మనం మిక్సీ పట్టేయాలి. అంతే అండి, మనకి రొయ్యపట్టు చింతాకు కారపొడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో కానీ ఈ పొడిని వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.